ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేమందరం సిద్ధపడుతున్నాం. మీ స్వరాన్ని వినాలని, మీ వాక్యాన్ని నేర్చుకోవాలని, మీ వాక్యం చేత మా బ్రతుకుల్ని మార్చుకోవాలని, మీకు సమీపంగా మేము చేరాలని ఆశ కలిగి ఉన్నాం. అయా, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు కదా. అయ్యా, మీ వాక్యము జుంటి తేనె దారుల కన్నా మధురమైంది. ఆ మధురమైన మీ మాటల్ని మాతో మాట్లాడండి. మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం, ఒక గొడ్రాలి కడుపున 4 కుమారులు 2 కుమార్తెలు. ఓ గొడ్రాలి కడుపున 4 కుమారులు 2 కుమార్తెలు. ఒక గొడ్రాలు అని ముద్ర వేయబడిన ఒక స్త్రీకి దేవుడు 4 కుమారుల్ని 2 కుమార్తెల్ని ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఆ స్త్రీ స్వభావం ఏంటి, ఆ స్త్రీ చేసింది ఏంటి, ఏ రీతిగా దేవుని మనస్సును ఆ స్త్రీ జయించగలిగింది, దేవుని మనసుని ఎలాగూ కదిలించగలిగింది, ఎలా దేవుని నుంచి అంత గొప్ప కార్యాన్ని పొందుకుంది అనే అంశాలని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఇప్పటికే చాలా బాగా అర్థమై ఉంటుంది. మనం ధ్యానం చేయబోతున్నది హన్నా మరియు తన కుమారుడైన సమూయేలు గురించి. ఈ 2 వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తూ ఆత్మీయ పాఠాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడో, దేవుడు ఎవరి మొర వింటాడో, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో దీవిస్తాడో మనకి చాలా స్పష్టంగా అర్థమవుద్ది. ఎందుకు ఈ మాటలు నేర్చుకోవాలి? దేవుని కదిలించేవారుగా మీరు ఉండాలి కదా. నేను, మీరు, మనందరం కూడా దేవుని మనసును జయించేవారంగా ఉండాలి. చాలామంది ఎంతో విస్తారమైన ప్రార్థనలు చేస్తారు, కానీ వారి జీవితాల్లో దేవుని కార్యాలను చూడలేని స్థితి ఎంతమందిలో అంటే చాలామందిలో ఉంటుంది. ఎందుకు? వారికి దేవునికి అంత దూరం ఉంది. వారు దేవుని మనసును జయించలేని స్థితి ఒక్కొక్కసారి వారి జీవితాల్లో, వారి హృదయాల్లో ఉంటుంది. అలాంటిది మారాలి. ఆ హృదయము, ఆ జీవిత విధానం మారి దేవునికి సమీపస్తులుగా మారే అవకాశం మనం కలిగించుకోవాలి. దేవుని హృదయానికి దగ్గరగా మనం జీవించాలి. అలా జీవించారు, అద్భుతమైన మేలులు పొందుకున్నారు, అద్భుతమైన స్థితిని స్వతంత్రించుకున్నారు. సో దేవుని కృపను, దేవుని దయను పొందుకున్నారు. సమూయేలు గురించి ఒక మాట రాయబడుతూ ఏమని రాయబడిందంటే, 1 సమూయేలు 2వ అధ్యాయం 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూడండి, సమూయేలు గురించి రాయబడుతూ సమూయేలు దేవుని దయయందు మనుషుల దయయందు కూడా వర్ధిల్లాడని చెప్పి రాయబడింది. అంటే దేవుని దయయందు వర్ధిల్లే స్వభావం, క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకుంటూ వెళితే, దేవుని యొక్క వాక్యం మనకి ఏం బోధిస్తుందో, ఎలాగూ బ్రతకమని, ఏమి చేయమని, ఏమి చేయవద్దని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుందో, అది మనము మన జీవితంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే, దాని ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉంటే మనము దేవుని దయలో వర్ధిల్లుతాం. దేవుని దయలో వర్ధిల్లుతాం. దేవుని దయలో మనం ఎప్పుడైతే వర్ధిల్లుతున్నామో ఆటోమేటిక్గా మనుషుల దయందు కూడా వర్ధిల్లుతాం. చాలాసార్లు దేవునికి అనుకూలస్తులుగా మారుతున్న మనం ఖచ్చితంగా మనుషుల మెప్పును కూడా పొందుకుంటాం. పరిశుద్ధమైన, అలాగే దీర్ఘశాంతంతోనూ, ఓర్పుతోనూ, సహనంతోనూ, అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు లేని స్థితిని, సాత్వికత్వాన్ని మనం స్వతంత్రించుకుంటే చాలామంది మనసుల్లో మనం సుస్థిరమైన ఒక మంచి స్థానాన్ని పొందుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యం అంత గొప్పది. అంటే దేవునికి మనల్ని దగ్గర చేయడమే కాక మనుషుల హృదయాల్లో కూడా మనకి ప్రత్యేక గుర్తింపుని దేవుని యొక్క వాక్యం ఇవ్వగలదు. అలాగే సమూయేలు మనుషుల దయ్యందు, దేవుని దయ్యందు కూడా వర్ధిల్లుతున్నాడని రాయబడింది. దేవుడు చాలా శక్తివంతుడు. దేవుని శక్తిని అంచనా వేయటం మన జ్ఞానంకి అది అందేది కాదు. చాలా శక్తివంతుడు. ఆయన చేయాలనుకుంటే ఎంత గొప్ప మేలైనా చేస్తాడు. ఆయనంట పెంటుకుప్ప మీద నుంచి దరిద్రులను లేవనెత్తి అధికారుల పక్షమును కూర్చొండబెట్టగలిగినవాడు. ఆయన సింహాసనముల మీద కూర్చొండబెట్టగలిగినవాడు. ఆయన దీవించగలిగినవాడు. ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి ఆయన తీసుకెళ్ళగలడో అది మన ఊహకు కూడా అందనిది. అంత గొప్ప కార్యాలని, అసాధ్యమైన కార్యాలని సుసాధ్యం చేయడం దేవుని సొంతం. ఎందుకంటే ఆయన భూమిని కలిగించినవాడు, అలాగే ఈ సమస్త సృష్టిని ఆయన కలుగజేస్తున్నవాడు, నన్ను రూపించినవాడు. ఆయన శక్తికి మరి హద్దు అనేది ఉండదు కదండి. అలాంటి గొప్ప కార్యాలను చేయగలడు. అలాంటి దేవుడు హన్నా గర్భమున, గుడ్రాలు అని ముద్ర వేయబడిన హన్నా గర్భమున 4 కుమారులను అలాగే 2 కుమార్తెలను ఇచ్చాడు. దానికి గల కారణం ఏంటి? దానికి
హన్నా ఏం చేస్తే దేవుడు కదిలింపబడ్డాడు, దేవుడు ఇచ్చాడనేది కూడా చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎంత గొప్పవాడో ఈ 2వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చూడండి, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే మన పాదములు తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి మరి అధికారుల పక్షమున కూర్చుండబెట్టగలిగిన వాడు. చూడండి, రాజులకు బలమిచ్చువాడు ఆయనేనంట. రాజులకు బలమిచ్చువాడు ఆయనే. ఆయన రాజుల పక్షం నుంటే వారికి వ్యతిరేకంగా ఎవరు నిలవలేరు. చూడండి 10వ వచనం, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలం కలుగచేయును. దేవుడు నియమిస్తే దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే నీకు బలమిచ్చి, నీకు ఖ్యాతినిచ్చి, నీకు జ్ఞానాన్నిచ్చి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని చేతిలో మనం ఉండాలి. దేవుని కనుసన్నల్లో, దేవుని ప్రభుత్వంలో మనం ఉండాలనే తపన, తృష్ణ ఉండాలి. ఒకవేళ మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మన మనసు చెప్పినట్లుగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనం దేవుని బలం చేత నడిపింపబడుతున్నా, మన స్వబుద్ధి చేత మనం నడిపింపబడుతున్నాం. ఒకవేళ మనం దుర్మార్గులం అయితే దేవుని శిక్షకు లోనవుతాం. దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. మరి ఇష్టానుసారమైన జీవితాన్ని, పాపపు జీవితాన్ని జీవిస్తున్న వారిని చూసి చూడనట్టు ఊరుకోడు. అలాగే మంచి చేయు వారిని ఆయన ఖచ్చితంగా కనికరించి, కృప చూపించి దీవించువాడుగా ఉన్నారు. దుర్మార్గులను ఆయన శిక్షించువాడుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి భయభక్తులు కలిగి జీవించడం చాలా ప్రాధాన్యం, చాలా ప్రాముఖ్యం అన్న సత్యాన్ని మనం గ్రహిస్తే, మనము మంచిగా దేవునికి హృదయానుసారంగా జీవిస్తున్నాం అని మనకి ఒక అవగాహన ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన దీవించువాడు అన్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటా ఉంటే అవే మేలుకరమైనవి. ఆయన మాటలు ప్రతి మాట మేలుకరమైంది, ఆయన ప్రతి మాట దీవెనకరమైంది. ఆ మాటల్ని మనం చేత పట్టుకుని హృదయంలో వాటిని భద్రపరుచుకుని వాటిని మన జీవితంలో కార్యరూపంలోకి తీసుకురాగలిగితే అవి ఖచ్చితంగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతాయి. హన్నాకి ఎందుకు అంత దీవెన వచ్చింది అంటే, హన్నాకి గుడ్రాలు, పిల్లలు లేరు. చూడండి, ఇక్కడ మనము చూస్తే 11వ వచనం, తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మరి దీనికంటే ముందు జరిగిన సంఘటనలన్నీ కూడా మొదటి అధ్యాయంలో ఉంటాయి. ఏం జరిగినాయి అంటే, ఈ హన్నాకి ఎల్కానాకి బిడ్డలు లేరు. హన్నాకి బిడ్డలు లేని కారణాన మరి తన తోడికోడలైన పెనిన్నా హన్నాని చాలా వేధించేది. చూడండి, ఎవరైనా పిల్లలు లేకుండా గుడ్రాలుగా ఉంటే మరి అత్తలు కానీ, లేకపోతే తోడికోడళ్ళు కానీ, లేకపోతే బంధువులు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ సూటిపోటి మాటలతో గుచ్చుతారు కదా. అలాగూ చాలా మాటలతో గుచ్చుతున్నారు హన్నాని. చాలాసార్లు మరి గర్భం రాకపోవడానికి, అంటే గుడ్రాలుగా ఉండడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ వివాహమైన తర్వాత ఎవరైనా పిల్లలు కలగలేదు అంటే ఒక 2-3 సంవత్సరాల తరువాత నుంచి మొదలు పెడతారు ఆ స్త్రీని ఇబ్బంది పెడతాం, ఆ స్త్రీని చాలా చులకనగా చూడడం, ఆ స్త్రీని లేనిపోని మాటలతో హింస పెట్టడం మొదలు పెడతారు. అలాగే హన్నాని చాలా హింస పెడుతున్నారు. తోడికోడళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ రీతిగా హన్నా పరిస్థితి ఉంటూ ఉండగా హన్నా చాలా కుమిలిపోతుంది. ఒకసారి ఆ యొక్క షిలోహులోని మందిరానికి వెళ్ళినప్పుడు చాలా వేదనతో నిండిన హృదయంతో, మరి దుఃఖంతో చాలా రోదిస్తూ మూలుగుతూ మందిరంలో ఉంది. చాలా మూలుగుతుంది. తన బాధనంతటిని కూడా దేవుని పాదాల దగ్గర కొమ్మరించుకుంటూ మూలుగుతూ మాటలు రాకపోకుండా బాగా నీరసించిపోయి తూలుతున్నట్లుగా పరిస్థితి హన్నా పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితులు, ఒక్క బిడ్డను ఇవ్వు ప్రభువా, ఒక్క బిడ్డను ఇవ్వయ్యా, నాకు ఈ నిందను తీసివేయి, ఈ గొడ్రాలనే నిందను తీసేయి, ఒక్క బిడ్డను నాకు ఇస్తే నేను ఆ బిడ్డను నీకే ఇస్తాను, నీ పరిచర్య కొరకే, నీ సేవకై నేను ఇచ్చేస్తాను, నీ సేవకై, నీ పరిచర్యకై నేను ఆ బిడ్డని ఇచ్చేస్తాను, నాకు గుడ్రాలని నిందను తీసేయ్యా అని చాలా వేదనతో, చాలా బరువెక్కున గుండెతో మూలుగుతూ, మాట కూడా నోట్లోంచి రాకుండా మరి పెదాలు కదుపుతూ మాట్లాడటం లేదు, చాలా నీరసించిపోయిన స్థితిలో మరి హన్నా ఉన్న పరిస్థితుల్లో
హన్నాని ఏలి చూశాడు. ఆ షిలోహు మందిరంలో యాజకుడిగా ఉన్న ఏలి ఆ స్త్రీని చూశాడు, ఆ హన్నాని చూశాడు. ఏలి ఎవరు? యాజకుడు అంటే ఒక పాస్టర్. ఏలి చూశాడు. ఏలి చూసి ఆ హన్నా దగ్గరికి వెళ్ళి, హన్నా పొద్దునే తాగేసింది అనుకున్నాడు, అంటే మద్యం సేవించింది అనుకున్నాడు. మద్యం చేత మత్తురాలుగా ఉందనుకుని చాలా బాధాకరమైన మాట మాట్లాడాడు. పొద్దునే తాగేసావా అన్నట్లుగా ఆ భావాజాలంతో ఏలి హన్నాని అన్నప్పుడు, హన్న అంత బాధలో, అంత నిట్టూర్పులో, అంత నిస్పృహలో, వేదనలో ఆ మాటని అంగీకరించి యాక్సెప్ట్ చేసే గుణం, యాక్సెప్ట్ చేసే స్థితి ఉండదు. ఎవరైనా ఒకవేళ మీరు అంత బాధలో, అంత ఇదిలో ఉంటే ఎవరైనా పాస్టర్ వచ్చి ఆ మాట అంటే మీకు ఎంత కోపం పొంగుకొచ్చేస్తుందో ఆలోచన చేయండి. మరి హన్నాకి ఆ కోపం పొంగుకు రాలా. చాలా చక్కగా, చాలా నెమ్మదిగా, చాలా వినయంగా మరి ఏలితో హన్నా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నా ఏలిని వాడ అలాగనవద్దు, నేను మత్తురాలై లేను, నా పరిస్థితి ఇది అని చాలా సవివరంగా ఏలికి విన్నవించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒకసారి ఆగుదాం. సో చాలా సార్లు మనకి బైబిల్లో ఉన్న కొంతమంది వ్యక్తుల గురించి, వారి జీవితాల గురించి, వారి జీవితంలో జరిగిన సందర్భాల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆత్మీయ సత్యాలని నేర్చుకోవచ్చు. వారి వ్యక్తిత్వం ఏంటి, వారి స్వభావం ఏంటి, వారి యొక్క స్పందన ఎలా ఉంటుంది అనే ప్రత్యేకమైన విషయాల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హన్న అంత అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో చూడడానికి గల కారణాలను పరిశీలిద్దాం. సో హన్నాకి ఏమి ఎక్కువ అంటే, హన్నాకి ప్రార్థన బాగా ఎక్కువగా ఉంది. బాగా భారంగా ప్రార్థన చేసే ఒక క్యారెక్టర్ తనలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఏలి మరి చాలా పొరపాటుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, అపార్థం చేసుకున్నాడు. ఒక పాస్టర్ మరి ఆ యొక్క హన్నాని అపార్థం చేసుకుని చాలా కఠినమైన మాటని మాట్లాడారు. కఠినమైన మాట మాట్లాడితే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఒకవేళ నీవు నేను అక్కడ ఉంటే మనకి కోపం వచ్చేదేమో, ఒకవేళ ఏదో ఒక మాట పాస్టర్ని తిరిగి అనేవాళ్ళమేమో, ఒకవేళ ఆ పాస్టర్ని తిరిగి మరొక మాట అనకపోయినా అవతలకి వెళ్ళైనా ఆ పాస్టర్ గురించి దుష్ప్రచారం చేసేవాళ్ళమేమో. హన్న అలాంటి పనులు ఏమి చేయలా, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడని యాక్సెప్ట్ చేసి తన పరిస్థితిని వివరించింది. ప్రియులరా, మనం కూడా ఎవరైనా మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే దానికి ప్రతిస్పందనగా, కోపంగా ప్రతిస్పందన అవసరం లేదు. అపార్థం చేసుకోవడం అనేది ఒక్కొక్కసారి సహజంగా జరిగే ప్రక్రియ. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని చూసిన పరిస్థితిని బట్టి, ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ని బట్టి, లేకపోతే వారు మాట్లాడిన మాటను బట్టి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం సర్వసాధారణం. ఆ మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనము ప్రతిస్పందించే విధానాన్ని బట్టి మన రిలేషన్ అనేది హెల్దీ రిలేషన్, ఆరోగ్యకరమైన సంబంధం అనేది కొనసాగడానికి అవకాశం ఉంటుంది. వారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని మనకు తెలిసినప్పుడు మనం కూడా కోపంతో ఎందుకు నన్ను అనాలి, ఎందుకు ఇంత మాట అనాలి అనే ఒక ధోరణితో, ఒక ఉక్రోషంతో, ఒక కోపంతో, ఒక అగ్ని పర్వతం పేలినట్లుగా మనం మన కోపాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అది దేవుని చిత్తం కాదు, అది దేవుడు నేర్పించే జ్ఞానం కాదు. మనం అలా చేయకూడదు. చాలాసార్లు చాలా విశ్వాసులు పాస్టర్ల మీద తిరగబడేవారు ఉన్నారు. చాలా విశ్వాసులు పాస్టర్లని మరి దుష్ప్రచారం చేసేవారు ఉన్నారు. లేకపోతే తోటి విశ్వాసిని దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. తోటి విశ్వాసి మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. తోటి కుటుంబీకుని మీద, భార్య మీద, లేకపోతే భర్త మీద, లేకపోతే సహోదరుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. వీటికి గల కారణం ఏంటంటే, వారు వీరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవడమో, వీరు వారిని మిస్అండర్స్టాండ్ చేసుకోవడమో, ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం అనే ఒక ప్రమాదకరమైన పరిస్థితి వలన వారు చాలా వారి సంబంధాల్లో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతున్నారు. ఇక్కడ హన్న చాలా సవినీయంగా, దీర్ఘశాంతంగా, ఓర్పుగా ప్రతిస్పందించింది. అదే చాలా గొప్ప స్వభావం అని మనం నేర్చుకోవాలి. ఆ స్వభావమే తనకి అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఎలా? సో ఎప్పుడైతే హన్న అలా సవినయంగా తన బాధను
ఆ పాస్టర్కి, ఆ ఏలీకి, ఆ సేవకునికి వినవి చేసుకుందో అతను చాలా బాధతో నింపబడ్డాడు, కుమిలిపోయాడు. అంత మాట అన్నందుకు తన హృదయంలోనే బాధతో నింపబడి చాలా బాధపడి, ఆ బాధకు ప్రతిఫలంగా, ఆ మాటకు ప్రతిఫలంగా హృదయపూర్వకంగా హన్నాని మరుసటి అటు నీ వచ్చేపాటికి నువ్వు బిడ్డతో వస్తావని చెప్పి దీవించాడు. అద్భుతం కదండి. చూడండి, మరుసటి నువ్వు వచ్చేపాటికి బిడ్డతో వస్తామని దీవించాడు. ఆ హృదయం, ఆ బాధతో నిండిన హృదయం, పొరపాటు పడ్డానన్న పశ్చాత్తాపపు హృదయంతో మనస్ఫూర్తిగా ప్రేమతో ఆ హన్నాని దీవించాడు. మరుసటి అట నువ్వు బిడ్డతో వస్తావని. ప్రియులరా, హన్నా తిరిగి రామాకు వెళ్ళింది. షిలోహు నుంచి తిరిగి రామాకు వెళ్ళినాక కొన్ని నెలలకే హన్నా గర్భవతి అయింది. కొన్ని నెలలకే గర్భవతి అయింది. చూడండి, హన్నా కలిగి ఉన్న ఆ గుడ్ నేచర్ దేవుణ్ణి కదిలించింది అని మనకు అర్థమవుతుంది. ఆ ప్రార్థన శక్తితో నింపబడి ప్రార్థన మూలుగుతూ ప్రార్థన చేస్తున్న ప్రార్థన, తన స్వభావము, తన క్యారెక్టరు దేవుణ్ణి కదిలించింది, సేవకుని కదిలించింది. సేవకుడు పశ్చాత్తాపంతో నిండిన హృదయంతో మనసారా ఆశీర్వదించే స్థితికి హన్నా కలిగి ఉన్న ఆ భక్తి జీవితం తీసుకువెళ్ళింది. నీకుందా అలాంటి భక్తి జీవితం? మనం పరిశీలన చేసుకోవాలి కదా. మనం ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం. చాలాసార్లు ఇతరుల గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఎవరి గురించి అలా చేయొద్దండి. మనకి అర్థమైనంత మాత్రాన మనకు అర్థమైంది నిజం అనుకోవడం చాలా పొరపాటు. అది వాస్తవం కాకపోవచ్చు కూడా. కాబట్టి చాలా చక్కగా రెస్పాండ్ అయిన ఈ హన్నా పరిస్థితిని బట్టి అలా ఆశీర్వదించాడు సేవకుడు ఏలి. అలాగే మరి ఈ యొక్క హన్నా గర్భవతి అయి మరి బిడ్డకి జన్మనిచ్చింది, సమూయేలుకి జన్మనిచ్చింది. ఈ సమూయేలుని తీసుకువెళ్ళి మరి తను మొక్కుకున్నట్లుగానే మరి చక్కగా ఆ యాజకునికి, అలాగే ఆ మందిరంలో, షిలోహు మందిరంలో దేవునికి ఇచ్చేసింది, దేవుని సేవకునిగా ఇచ్చేసింది. ఎంత గొప్ప విషయమో ఆలోచించేయండి. దేవుని సేవకునిగా ఇచ్చేసింది అంటే ఒక్కగానొక్క కొడుకు పుట్టాడే, చాలా చాలా మరి సంవత్సరాలు ఎదురు చూసి ఎన్నో మాటలు పడ్డాక కొడుకు పుట్టాడు. అలా కొడుకు పుడితే కొంతమంది దేవునికి ఇస్తానని అంతకుముందు బాధలో వాగ్దానం చేసిన, దేవునికి మొక్కుబడి చేసేసుకున్న, ఒకవేళ దేవుడు మొక్కుబడి, వీళ్ళ మొక్కుబడి నమ్మి కదిలింపబడి దేవుడు బిడ్డనిచ్చిన, ఈ బిడ్డనిచ్చిన తర్వాత కొంతమంది ప్లేటు తిప్పేస్తారు. ఏంటంటే, ఇదిగో ప్రభువా నువ్వు ఇచ్చావు, లేక ఇచ్చావు, ఈ బిడ్డను నేను ఉంచుకుంటాను, మరొక బిడ్డ నువ్వు, ఆ బిడ్డ నీకు ఇచ్చేస్తాను అంటారు. లేకపోతే మరొక బిడ్డను, ఆ బిడ్డనిచ్చినాక ఈ బిడ్డనిస్తాను, ఏదో ఒక రకంగా తిరకాసు పెట్టుకుంటారు. కానీ హన్నా అలా చేయలా. తను మాట ఇచ్చిన మాటకి తగినట్లుగా ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి, బాలుడుగా ఉన్నప్పుడే తీసుకువెళ్ళి యాజకుని దగ్గర, ఏలీ దగ్గర అప్పగించేసింది. చాలా అంటే చాలా ఖచ్చితత్వంగా హన్నా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతం. సో తన హృదయం, తల్లి హృదయం దానికి అంగీకరించదు. కానీ ఆ తల్లి పేగు పాశాన్ని జయించి తను దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి హన్నా చేసిన ఆ యొక్క కార్యం చాలా ప్రశంసింపదగింది, చాలా మెచ్చుకోదగింది. కాబట్టి అంత గొప్ప భక్తి జీవితం హన్నాలో మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి సంవత్సరం అంట ఆ యొక్క సమూయేలుకి ఎఫోదు, చక్కటి అంగీని కుట్టి వీళ్ళు ఈ రామా నుంచి ఈ షిలోహుకి వెళ్తారు. ఈ ఫ్యామిలీ షిలోహులో ఉన్న మందిరానికి వెళ్తారు. ఈ షిలోహులో ఉన్న మందిరంలోనే ఈ బాలుడైన సమూయేలుని ఏలీకి అప్పచెప్పింది. ఎవ్రీ ఇయర్ వెళ్తారు కదా, ఎవ్రీ ఇయర్ ఎఫోదుని, చక్కటి వస్త్రాన్ని, నిలువుటంగిని కుట్టి ఆ బాలుడికి ఇచ్చేది. ఎవ్రీ ఇయర్ వస్తున్నారు, కంటిన్యూస్గా వస్తున్నారు. సో ఈ ఏలీ చూస్తున్నాడు. ఏలీకి చాలా ఒక రోజు బాధ కలిగింది. ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. ఆ ఒక్కగానొక్క కొడుకుని మరి హన్నా ఇచ్చేసింది. ఇప్పుడు ఏమీ ఇక ఎవరు లేరే హన్నాకి. మరి ప్రతి సంవత్సరం ఈ సమూయేలు కోసం చక్కటి ఎఫోదుని తీసుకొస్తుంది అని చెప్పి తనలోనే ఒక ఆలోచన, తనలోనే ఒక బాధ కలిగి చాలా చక్కటి దీవెన, మరలా ఆశీర్వాదం, మరలా ప్రార్థన చేశాడు. ఆ ఏలీ హన్నా కోసం మళ్ళా ప్రార్థించాడు, మళ్ళీ బిడ్డలు నిమ్మని ప్రార్థించిన తర్వాత ఆ రామాకి తిరిగి వెళ్ళింది. అక్కడి నుంచి వెంటనే మరి ఒకరి తర్వాత ఒకరు ఇంకా 3 కుమారులు 2 కుమార్తెలు కలిగారు. 3 కుమారులు 2 కుమార్తెలు. దేవుడు ఎంత మేలులు చేయగలడంటే అంత మేలులు, అంత గొప్ప మేలులతో జీవితాలను తృప్తిపరచగలడు. గుడ్రాలి గర్భాన్ని మరి చాలా చక్కగా తెరవటమే కాక ఆశీర్వాదంతోనూ అద్భుతంతోనూ దేవుడు నింపాడు.
దానికి గల కారణం ఏంటంటే హన్న దేవునికి చూపించిన విధేయత, దేవుని ఎడల కలిగి ఉన్న భయభక్తులు, సమర్పణ జీవితం కూడా అవి వాటికి దోహదం చేసినట్లుగా మనం హన్న జీవితాన్ని చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మనం దేవునితో ఎలా ప్రవర్తిస్తున్నాం, దేవుని మాటని ఎంత నమ్ముతున్నాం, దేవుని మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అంటే విధేయత చూపించడంలోనే ఉంటుంది. విశ్వాసం అంటే విధేయత చూపించడంలోనే ఉంటుందనడానికి చాలా ప్రత్యేకమైన కారణాలే ఉన్నాయి. విశ్వాసము ఉన్నవాడు విధేయత ఖచ్చితంగా చూపిస్తాడు. విధేయత చూపించుకోకుండా నాకు విశ్వాసం ఉంది అనడం ఏమాత్రం కూడా ప్రయోజనకరమైంది కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమైన దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన జీవితాల్లో మేలులను చేయగలిగిన వాడు. ఆ సమూయేలు కూడా ఆ యొక్క ఏలి దగ్గర చాలా అద్భుతంగా పెరిగాడు. మరి ఈ అధ్యాయంలోనే మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఏలికి పిల్లలున్నారు. కానీ ఈ సమూయేలు చాలా గొప్ప ప్రవక్తగా వర్ధిల్లాడు. మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాడు. అలాగే ఏలి తర్వాత వారసుడిగా ఆ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించిన వాడిగా సమూయేలు ఉన్నాడు. మరి ఏలి కడుపున పుట్టిన బిడ్డలు ఏమయ్యారు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఏలి కడుపున పుట్టిన బిడ్డలు పాడైపోయినట్లుగా చూస్తాం ఇదే అధ్యాయంలో. వారు మరి ఆ యొక్క ప్రజలు దేవునికి బలి అర్పణ చేయవలసిన పశువుల మాంసమును మరి వీరు వారిని ఫోర్స్ చేసి బలవంతంగా వారి దగ్గర దోచుకుంటున్నట్లుగా, వారిని ఇబ్బంది పెడుతున్నట్లుగా, దేవునికి బలి ఇవ్వకముందే, దేవునికి సమర్పింపక మునిపే పచ్చి మాంసమునే వీరు తీసుకొని వీరు పబ్బం గడుపుకుంటున్నట్లుగా, ఇతర యవ్వనస్తులతో కలిసి యవ్వన మూకతో కలిసి వీరు చాలా గలిబిలి చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తిండిపోతులుగా అలాగే ఇబ్బంది పెట్టేవారుగా ఉండటం మాత్రమే కాదు, వీరు చాష్టలు ఇలా దోచుకోవడం, ఈ మాంసమును ఇలా దోచుకోవడం చూసిన ప్రజలు చివరికి దేవునికి దహన బలులు ఇవ్వటానికి కూడా వారు అసహనం కనపరిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ప్రజలు దేవుని ఎడల భయభక్తులు కనపరచడానికి అడ్డుగా వారికి అసహనం కలిగించే రీతిగా ఏలి పిల్లల ప్రవర్తన ఉంది. అంతేకాక దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలతో పాపం చేసినట్లుగా కూడా ఏలి పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఇంత స్పష్టంగా, క్లియర్గా, క్లారిటీగా దేవుని యొక్క వాక్యంలో ఏలి పిల్లల గురించి ఇంత నెగిటివ్గా రాయాల్సిన అవసరం ఏముంది? దేవుని యొక్క వాక్యం యథార్థమైంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా రాయబడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో వీరి పాపం గురించి రాయబడినప్పుడు చాలామంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని తప్పుడుగా ప్రొజెక్ట్ చేసి ఇది తప్పులు నేర్పిస్తుంది అనేవారు లేకపోలేరు. అంటే ఇలా చెయ్యాలి, ఇలా చేస్తారు, ఇదిగో అని చెప్పేవాళ్ళు లేదండి. ఏలి పిల్లలు అలా చేయబట్టి దేవుని ఉగ్రతకు వారు లోనయ్యారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని శిక్షించాడు. దేవుని శిక్షకు వారు పాత్రులయ్యారు. వారి స్వాస్థ్యాన్ని, వారి అధికారాన్ని వారు కోల్పోయారు. వారు ఏలి పిల్లలు చిన్ననాటి నుంచి ఆ గౌరవ మర్యాదల్ని ప్రజల దగ్గర నుంచి పొందుకున్నారు. ఆ గౌరవ మర్యాదలు కూడా పోయాయి. అసహించుకునే స్థితికి ఏలి పిల్లలు వెళ్ళారు. కాబట్టి మరి సమూయేలు ఏలి దగ్గరే పెరిగాడు. సమూయేలు చాలా ఉన్నతుడయ్యాడు. ఏలి తర్వాత ఏలి అంతటి ప్రవక్తగా సమూయేలు వర్ధిల్లాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యం. నీవు పెద్ద సేవకుని పిల్లోడువైనా, పెద్ద సేవకుని కుమారుడువైన, కుమార్తెవైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకోపోతే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించుకోపోతే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోకపోతే నిన్ను దేవుడు వాడుకోడు. నువ్వు దేవుని చేతులు పనిముట్టుగా వాడబడవు. నువ్వు మనుషుల దయ్యందు దేవుని దయ్యందు వర్ధిల్లవు. నువ్వు శపితమైపోతావు. నువ్వు మరి చాలా భయంకరమైన శిక్షకు లోనవుతావు. అందుకని దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుని యొక్క వాక్యం చేత మనం కట్టబడతాం, అంత ప్రాముఖ్యమైనది. సమూయేలు అంత గొప్ప వ్యక్తిగా వర్ధిల్లాడు. హన్నా కూడా అంత గొప్ప కార్యాలను చూడగలిగింది. ఇదంతా కూడా కేవలం దేవునికి లోబడబట్టి, దేవునికి విధేయత చూపించబట్టి మన జీవితాలు కూడా ఆ రీతిగా దేవుని మీద నమ్మకం ఉంచి దేవునికి విధేయత చూపించడం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో గొప్ప విషయాల్ని మీ పరిశుద్ధమైన గ్రంథంలో మీరు లిఖింపచేసి ఉన్నారు నైనా. మేము వాటిని నేర్చుకుని వాటి ప్రకారం మా జీవితాన్ని కట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి. విని వదిలేసేవారు కొన్ని కోటాను కోట్లుగా ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు విన్నవారు కూడా పెడచెవిని పెడితే నాయన ఇదిగో నిష్ప్రయోజనం కదా, దయచేసి వారిని ప్రత్యేకంగా మీరు దర్శించండి. వారి మందిరాల్లో ఎత్తబడుతున్న వాక్యం కానీ, వారు మొబైల్స్లో టీవీల్లో వింటున్న వాక్య భాగాలు కానీ విని వదిలేసేవారిగా కాక చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకుని జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. మేము ఎవరిని అపార్థం చేసుకునే వారంగా కానీ, తొందరపడి ప్రతిస్పందించే వారంగా కానీ,
ఉండకూడదని, అలాగే ఇతరులని లేమిలో, లేకపోతే అపజయంలో, లేకపోతే పిల్లలు లేక రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారిని మాటలతో హింసించే వారంగా మేము ఉండకూడదని అయ్యా మేము నేర్చుకున్నాం. మేము ఆ రీతిగా బ్రతకడానికి సహాయం దయచేయండి. ఎలా పడితే అలా బ్రతుకుతూ అహంకారంతో, గర్వంతో, కోపంతో, అసూయ ద్వేషాలతో మేము బ్రతకడం మీకు ఎంత మాత్రం ఇష్టం కాదు నాయన. మేము గుర్తించి, గ్రహించి, మార్పు చెంది మిమ్మల్ని మహిమపరచడానికి మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.